నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. మనిషికి ఉన్న అనేక అపోహలు, మూఢనమ్మకాలు అతడి అభివృద్ధికి నిరోధకాలుగా ఉంటున్నాయి. మనిషిలో శాస్త్రీయత, విజ్ఞాన దృష్టి పెంపొందాలి. ఇదే విషయంపై చక్కని అవగాహన కల్పించడానికే మన నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమంలో అనేక రకాలైన మూఢనమ్మకాలపై డాక్టర్ సమరం గారి శాస్త్రీయ అవగాహన తెలుసుకుంటున్నాం కదండి. డాక్టర్ గారు, మన ప్రేక్షకుల్లో ఒకరు ఇలా అడుగుతున్నారండి. మన నాయకుల్లో చాలామంది తాము కోరుకున్న పదవుల కోసం యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు కదా. మరి యజ్ఞాలు యాగాల వల్ల దేవతలు ప్రసన్నం అవడం వల్లనే వాళ్లకు పదవులు వస్తున్నాయంటారా అని అడుగుతున్నారండి. యజ్ఞాలు యాగాల వల్ల పదవులేం రావట్లేదు. ఎంతమంది యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు, ఏమైనా వచ్చిందా? రకరకాలుగా చేస్తారు వాళ్ళు పదవుల కోసం. వాటికి కొంతమంది కానీ వాళ్ళ అక్కడున్న లీడరు వాళ్ళ మీద ఉన్న మంచి అభిప్రాయం బట్టి పదవులు వస్తాయి. వాళ్ళకి మధ్య ఉన్న కనెక్షన్ బట్టి పదవులు వస్తాయి. అంతేకాని చేసే యజ్ఞాలు యాగాలు కానే కాదు. కానీ మనిషి ఏంటంటే తన మీద తన విశ్వాసం లేకపోట్టి, తనకొన్నటి ఆ ర్యాపోర్ట్ మీద విశ్వాసం లేకపోట్టి యజ్ఞం చేద్దాం, యాగం చేద్దాం, దేవుడి దగ్గర వెళ్దాం, దేవుడిని మొక్కుకుందాం, పదవి వస్తుందని, వస్తే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను చెప్తాను. ఇవన్నీ ఒక మనిషి యొక్క బలహీనతలోంచి వచ్చింది కాదు. దానివల్ల వాళ్ళు చేసే పూజల వల్ల కానీ, దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతా ముక్కుకోవడం వల్ల కానీ, యజ్ఞాలు కానీ యాగం వల్ల ఎట్టి బస్సులో ఎవరు పదవులు. ఇప్పుడు చూస్తాం యజ్ఞాలు యాగాలు చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు హెలికాప్టర్ కూలిపోయింది. అది ఎక్కడో అడవులు పోయి కూలిపోయింది, ఏం తెలియదు, ఏ విధంగా లేదు, అదృశ్యం ఏదో తెలియదు, ఏం తెలియదు. ఆయన తిరిగి రావాలి, క్షేమంగా తిరిగి రావాలని అందరూ ఇవో యజ్ఞాలు యాగాలు చేశారు. చేయమని కూడా చెప్పారు, పార్టీ వాళ్ళు చేశారు. ఏంటైందైనా ముక్కలు అయిపోయాడు. ఆ అడవిలో పడిపోయి హెలికాప్టర్ ముక్కలు అయిపోయి ఆయన కూడా అయిపోయాడు. అంటే ఆ యజ్ఞాలు యాగాలు పనిచేసా మరి ఒకటి కాదు, ఎంతమంది చేశారుగా, ఎంతోమంది ఎంతో ఇదిగా చేశారు. ఎందుకలా? యజ్ఞాల యాగాల వల్ల ఏమో. అలాగే ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. అవి కేవలం వాళ్ళకున్న మనుషుల మధ్య ఉన్న అనుబంధాలు బట్టి, వాళ్ళకున్న కనెక్షన్స్ బట్టి వాళ్ళకి అనుకుని జరుగుతాయి. కానీ యజ్ఞాల యాగాలు అయితే మనుషులు ఏంటంటే ఒక మూఢ విశ్వాసం, దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు, ఆ దేవతల వల్ల జరుగుతున్నాయి. ఈ ఆస్తికత్వంలో ఈ దేవుడు, దేవతలు, అతీత శక్తులు, మహత్యాలు, మంత్రాలు, వీటి మీద నమ్మకాలు ఉండబట్టి వాడి యజ్ఞాలు నమ్మకాలు మనిషికి అవన్నీ అంటే శాంతం చేకూరుస్తాయి. మనం సరే నాకు జాబ్ వస్తుందో రాదో తెలియదు, కానీ జాబ్ని ఏదో చేద్దాం, అక్కడ వెళ్ళిపోయి దేవుడి దగ్గర మొక్కుంటే వస్తుందేమో అనుకోండి. ఒక జస్ట్ వాడు ఒక విశ్వాసం పెడతాడు. అది కానీ ఇది చాలా తప్పు అనమాట. వాడి ఎఫర్ట్స్ తగ్గిపోతాయి. భారం ఎప్పుడైతే దేవుని మీద దేవత మీద పడిశాడో వాడు చేసే ఎఫర్ట్స్ ఉండవు. అలా కాదు, నేను కష్టపడితేనే నా ఎఫర్ట్ వల్లే ఈ పని జరుగుతుంది అని. అలా యజ్ఞాలు యాగాలు చేసి మంత్రి పదవి కాదు, వాడు తనకున్న టాలెంట్ని చూపించుకోగలగాలి, తన పనిలో చూపించుకోగలగాలి. అప్పుడే ఆ లీడరు తన టాలెంట్ గుర్తించిస్తాడు. ఇంకా రకరకాలు ఉంటాయి, వేరే కారణాలు, ఎన్నో కారణాలు. ఒకటి కులం ఫ్యాక్టర్ ఉంటుంది, వారు కులాల వారికి ఇస్తారు, ఆ కులాల వారికి ఇవ్వచ్చు. ఇంకోటి ఇలా రకరకాల ఫ్యాక్టర్ వారికి మంత్రి పదవిలో, ఎమ్మెల్యే పదవిలో ఇవన్నీ వస్తుంటాయి. అంతేకాని వాళ్ళు అనుకున్న ఆ లీడరు అనుకున్న ప్రకారం వస్తాయి. కానీ వీటి వల్ల యజ్ఞాలు యాగాల వల్ల కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. అందుకే పాలిటిక్స్ అస్సలు కాదు. అయితే వీళ్ళకి వాళ్ళ మీద నమ్మకం లేకపోతే చేద్దాం అలా చూద్దాం. ఒక లాటరీ మనస్తత్వం, జూద మనస్తత్వం. ఈ యజ్ఞాలు యాగాలు అన్నీ కూడా వాళ్ళకి లాభాలు చేకూరు, అలాగే దేవుడి దగ్గర మొక్కుకోవడాలు, ఎంత జూద మనస్తత్వం. జూదగాళ్ళు వీళ్ళెదురు నడితే జూదగాళ్ళు అనాలి. లంచం ఇచ్చి అంతే, లంచం అన్న అనుకున్నా జూదగాళ్ళు వెళ్ళే ఒక ఎందుకైతే దేవుని మొక్కున్నాం అంటే లంచాలు జరిగే వాళ్ళు వేరే ఉంటుంది. లంచాలు ఇచ్చే పని అది కూడా ఉంటుంది. లంచం పుచ్చుకుంటే ఒక చేయని వాళ్ళు ఎంతమంది తర్పణ చేయని వాళ్ళు. అంటే మెయిన్గా మాత్రం ఈ దేవుని మొక్కుకోవడం కానీ, యజ్ఞాలు చేయడం కానీ, యాగాలు చేయడం కానీ ఏం చేయక వాళ్ళు ఒరిజినల్గా ఉన్న టాలెంట్ లేదా ఆ లీడర్ వీడి నుంచి ఏ ఎక్స్పెక్ట్ చేస్తారో అది కావాలి. అది వాళ్ళు ఉంటే వస్తుంది. ఆ లీడర్ ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఏం చేసేది రాదు. ఎంతమంది చేస్తారు, వస్తున్నాయా? ఎంతమందో మంచి పదవి కావాలని ఎలక్షన్స్ అయిపోగానే ప్రతి వాళ్ళు మాకు చేసేవాళ్ళు ఉన్నారు. యజ్ఞాలు చేసి యాగాలు చేసేవాళ్ళు, మరి దేవుడికి ముక్కునేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే అందరికీ
కొద్ది మందికి ఎందుకు వస్తున్నాయి అందులో ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరైతే యాస్పిరేటింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ ఏదో రకంగా మనసు పెట్టి చేస్తూ ఉంటారు. అవట్లేదు కొద్ది మందికి వచ్చినా అంటే వీళ్ళకంటే వాళ్ళు చేసిన యజ్ఞం పెద్దది, వాళ్ళు చేసిన యాగం గొప్పది, వాళ్ళు మొక్కుకున్నది గొప్పది అనుకుంటే అదే కాదు. ఆ లీడర్కి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో దాని ప్రకారం ఈ చేసిన యాగాలు యజ్ఞాల వల్ల. ఎందుకంటే ఈ యజ్ఞాలు యాగాల్ని ఆలపించేవాడు, చూసేవాడు, దాన్ని కనికరించే దేవుడు ఉంటుండేడు, దేవతలు లేవు, మంత్రాలకి ఎటువంటి శక్తి లేదు. పూజారులు వస్తారు, చేస్తారు, వాళ్ళు పురోహితులు వస్తారు, చేస్తారు, అంతా ఒక షో, అంతేగా దాంట్లో లేదు. అదే యజ్ఞాలు యాగాలని ఒక మానసిక తృప్తి కోసమే తప్ప. మరి కేసీఆర్ గారు ఆయన ఎన్ని పెద్ద చండీ యాగం ఈ యాగం అని చేశాడు, ఏమైంది? చేయని వాళ్ళు ఎవరు? మనం వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా వెళ్ళిపోయి ఆయన క్రిస్టియన్ మతస్థులైన అయిపోయి బైజాగ్లో వెళ్ళి చేశారు లేదా? రకరకాలు ఉంది. అందరూ వాళ్ళ స్వామీజీలకు వెళ్ళి వాళ్ళ దగ్గర దీవుని పుట్టుకుని వచ్చారు లేదా? ఏమైందంటే వీళ్ళందరూ ఎప్పుడు పోతే మరి ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. మనం చేసే దాంట్లో యజ్ఞంలోనూ యాగంలోనూ పూజలోనూ ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు కాదు, వీళ్ళు అసలు కరెక్ట్ కాదా? అప్రోచ్ కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు దాని విషయంలో వాళ్ళకున్న టాలెంట్ కానీ అది లీడర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అది కూడా ఆ రకంగా వీళ్ళు ఎవరిస్తే ఒక లీడర్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉన్నట్లయితే వస్తుంది, లేకపోతే రాదు. అంతే. మన ఎంతమందో మన కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంతమందో ఎమ్మెల్యేలు మినిస్టర్ సభలకు అనుకున్నారు, వచ్చిందా? రాలేదే. చాలా వాళ్ళందరూ దేవుళ్ళు పెట్టుకున్నారు, పోయి ఎన్నో చేశారు. అంచేత ఇవన్నీ మీకు అయితేనేమో మీ యజ్ఞం చేపట్టి అయింది అనుకుంటారు కొందరు, రాకపోతే మాది ఫలించలేదు, ఏం చేద్దాం, ఫేట్ మా విధిరాత. చివరికి ఆస్తికత్వంలో వాళ్ళు చివరికి ఏంటి తప్పించుకోవడానికి ఏం చేసినారు? విధిరాతని ఎవరు తప్పించగలరు? విధిరాతని ఎవరు తప్పించలేరు అంత అని శాంతం పొందుతారు అంతే. కానీ దానికి సంబంధం లేదు. జరగపోతేనేమో విధిరాత నా రాత ఉంది కదా, రాదు విధి బ్రహ్మరాశి రాతని ఎవరు తప్పించలేరు అనుకుంటారు. మళ్ళీ ఏ బ్రహ్మరాశి తప్పించి ఎందుకు ఇవన్నీ చేయడప్పుడు? బ్రహ్మరాతే ఇట్లా ఆరుగా ఇయట్లయితే అసలు చేయడానికి ఇవన్నీను అక్కడే మళ్ళీ అవన్నీ చేస్తారు. మళ్ళీ ఆయన అంచేత ఒక్కేమో జరగపోతే విధిరాత తెప్పించలేరంటారు, లేకపోతేనేమో మంచిగానే జరిగింది యజ్ఞం అంటారు. అంతే. ఇవన్నీ మూఢనమ్మకాలు తప్ప దాంట్లో ఎటువంటి శాస్త్రీయత లేదు. తెలుసుకున్నారు కదండి. యజ్ఞ యాగాదులకి అనవసరంగా డబ్బు వృధా చేయడం ఎంత మాత్రం సబబు కాదు. దానికన్నా అవసరమైన వారికి, పేదవారికి దానం చేయడం, ప్రజలకు మంచి చేయడం వల్లే అసలైన నాయకులు అవుతారు. మరి ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.